హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెరచాప వ్లాగ్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పువ్వులు పూసిన తర్వాత మీకు మళ్ళీ మొక్క చూపిస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ పూలు కోస్తాను. చూడండి ఎన్ని పూలు అవుతాయో. చూడండి చెట్టు నిండా పూసాయి, ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో పువ్వులు. నేను మీకు చూపిస్తా అని చెప్పాను కదా. ఒక్కరోజు ఫస్ట్ డే బాగా పూసాయి కదా పూలు, అదొకటి వీడియో తీసి పెడదాం అనుకున్నాను. కానీ 5 days వరకు రెగ్యులర్గా అలా వచ్చాయి ఫ్లవర్స్. ఒకసారి మీరు చూడండి. కోస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది మందార పువ్వు, మందార మొక్క కోసాను. ఆహా, ఎంత చక్కగా వస్తుందో మల్లెపూల వాసన ఇక్కడ చెట్టు దగ్గరికి రాగానే. గాలికి పైన గాలి వస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగా గాలి వస్తూ ఉంటుంది మాకు ఇక్కడ పైన. ఈ గాలికి ఇంకా ఈ మల్లె చెట్టు పక్కనే ఉన్నాం కదా, వాసన ఎంత బాగా వస్తుందంటే మల్లెపూల వాసన. నా చేతిలో ఉంది కదా ఆ చిన్న బుట్టి ఫ్రెండ్స్, మేము ప్రతిరోజు దేవుడికి ఈ బుట్టిలోనే ఫ్లవర్స్ అన్నీ కోసుకొని వెళ్ళి దేవుడికి పెడతాము. సో ఈ బుట్టి మొత్తం నిండిపోతుందా లేదా చూద్దాం, ఇన్ని ఫ్లవర్స్ వస్తాయా రావా అని అనుకున్నాం. కానీ నిజంగా ఆ బుట్టి నిండా వచ్చాయి ఫ్లవర్స్. గాలికి కోస్తూ ఉంటే ఒక్కొక్కటి కింద పడిపోతూ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. పక్కనే ఉన్నాం కదా, మల్లె చెట్టు వాసన ఎలా వస్తుంది ఇంకా చెప్పక్కర్లేదు. చెట్టు పక్కనే ఉన్నాము, ఫ్లవర్స్ అన్నీ పూసాయి కాబట్టి ఎంత బాగా వస్తుందంటే వాసన. పక్కన మల్లె చెట్టు పక్కనే ఉన్నాం కదా, చాలా అంటే చాలా వాసన. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో మీకు చూపించాలి అని చెప్పేసి 1 day అయితే సరిపోదు, రెగ్యులర్గా 5 days వరకు ఈ బుట్టి నిండా పువ్వులు వచ్చాయి కదా. అందుకని అన్ని రోజులు చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియో మరీ లెంతీ అయిపోతుంది అని చెప్పేసి ఒక 3 days ఫ్లవర్స్ మాత్రం నేను కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ బుట్టి నిండిపోతుంది. ఇది ఫస్ట్ డే రోజు కోసినటువంటి ఫ్లవర్ తాలూకు వీడియో అనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. అలా కోస్తుంటే ఎంత సంతోషంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నటువంటి ఆ బుట్టి నిండిపోయింది. చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటను మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది సెకండ్ డే రోజు తీసినటువంటి వీడియో. ఈరోజు కూడా చూడండి చెట్టు నిండా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, ఎన్ని ఫ్లవర్స్ పూసాయో చూడండి. అసలు ఎక్కడ కూడా సందు లేకుండా చెట్టు నిండా ఎంత విరివిగా పూసాయో చూడండి పువ్వులు. చెట్టును అలా చూస్తుంటేనే ఎంత అంటే అసలు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది నాకు. ఇంత చిన్న మొక్కకి ఇన్ని ఫ్లవర్స్ పూసాయా, అసలు మా చెట్టేనా ఈ ఫ్లవర్స్ పూసింది, ఇన్ని ఫ్లవర్స్ పూసిందా మా చెట్టు అని చెప్పేసి ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, ఎంత ఆశ్చర్యం అనిపించిందో అంత హ్యాపీగా అనిపించింది నాకు. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంత అసలు ఎన్ని అంటే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. నేను ఈ మొక్కకు పెద్దగా వేరే ఏమీ ఫెర్టిలైజర్స్ అంటూ కానీ వేరే ఏమి ఇవ్వలేదండి. నార్మల్గా వాటర్ మాత్రమే పోసాను. కాకపోతే చిన్న లిక్విడ్ లాంటిది మాత్రం నేను ఇస్తూ వచ్చాను ఒక 2-3 daysకి ఒకసారి. మరి అందువల్ల పూసిందేమో చూడాలి, ఇంకా కొద్ది రోజులు చూస్తే అర్థమవుతుంది ఇది ఆ లిక్విడ్ వల్ల పూసిందా లేదంటే నార్మల్గానే మొక్కనే అలా పూసిందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మిగతా చెట్లకు కూడా అదే లిక్విడ్ ఇస్తున్నాను. కొద్ది రోజుల తర్వాత వాటి ఎదుగుదల కూడా ఎట్లా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ ఫ్లవర్స్ ఆ లిక్విడ్ వల్ల పూసిందా లేదంటే నార్మల్గా పూసిందా అనేది అర్థమవుతుంది. ఇంకా రోజు దేవుడికి పెడతామని చెప్పాం కదా ఫ్లవర్స్. ఇంకా ఈ 5 రోజులు అంటే ఈ మల్లె పువ్వులు విరివిగా పూసినన్ని రోజులు ఇంకా ఏ ఫ్లవర్స్ కోయలేదండి. ఈ మల్లె పువ్వులతోటే మేము పూజ చేసాము. ఎంత చక్కగా అనిపించిందంటే మాకు పూజ గది కూడా. ఈ మల్లెపూలన్నీ కూడా దేవుడికి అలంకరించిన తర్వాత చూస్తే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది.
ఫ్లవర్స్ కోస్తుంటే ఎంతకీ అయిపోవట్లేదు. మా వారు వీడియో తీస్తున్నారండి. తనకి చేతులు నొప్పి వచ్చిందంట. ఇంకా ఎంతసేపు కోస్తావు, ఫ్లవర్స్ తొందరగా కోయి తొందరగా కోయి, నాకు చైన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అలా ఎంత కోసినా అయిపోలేదండి బాబు. ఫ్లవర్స్ కోస్తూనే ఉన్నా. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, బుట్టి నిండిపోతుంది. ఈ మొక్క ఎక్కడదంటే ఫ్రెండ్స్, మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ప్రతి వర్షాకాలంలో మొక్కలు పంచుతూ ఉంటారు ఇంటింటికి చెట్లు. సో వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ మొక్కలు, తర్వాత కొన్ని ఫ్లవర్స్ మొక్కలు ఇస్తూ వస్తారనమాట. సో నేనేం చేశానంటే, నాకు ఫ్రూట్స్ మొక్కలు వద్దు అని చెప్పేసి, నాకు ఫ్లవర్స్ మొక్కలే కావాలి అని చెప్పేసి 2 మల్లె మొక్కలు, 2 మందార మొక్కలు తీసుకున్నాను. 2 మల్లె మొక్కల్లో ఒకటి ముద్దగా పూస్తుంది, ఒకటి రిక్కగా పూస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూడా బుట్టి నిండిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది 3rd డే, 3వ రోజు కూడా చూడండి చెట్టు నిండా ఎలా పూసాయో పువ్వులు. నాకు ఆ చెట్టు చూస్తేనే నాకు చెప్పలేనంత సంతోషంతో అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను కూడా. కొద్దిసేపు ఆ చెట్టును అలా చూస్తూనే ఉండిపోయాను అనమాట. ఫ్లవరింగ్ చూడండి, చెట్టు నిండా పువ్వులు ఎట్లా ఉన్నాయో చూడండి. ఇది 3వ రోజు. చూస్తున్నారా ఫ్రెండ్స్, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఈరోజు బుట్టి కాదు, బుట్టి కంటే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేలా ఉన్నాయి. చూద్దాం ఎన్ని ఫ్లవర్స్ అవుతాయో, కోద్దాం. 2 మల్లె మొక్కలు తీసుకున్నానని చెప్పాను కదా, అందులో ఒకటి ముద్దది. ఆ మల్లె మొక్క మొన్నటి వరకు ఉండేది, సమ్మర్లో అది చనిపోయింది ఫ్రెండ్స్. అది కూడా బాగా వచ్చింది పూలు, కానీ మరి ఏమైందో తెలీదు. సమ్మర్ ఎండలకి అనుకుంటా అది పోయింది ఆ మొక్క. ఇది మాత్రం ఉండింది. ఈ మొక్క మాత్రం చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇలా మొక్క ఇలా ఫ్లవరింగ్ వచ్చిందనమాట. ఇంకా మందార మొక్కలకు వస్తే మాత్రం, ఒక మందార మొక్క మేము అప్పుడు పెట్టినప్పుడే పోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక మందార మొక్క మొన్న మధ్యనే పోయింది. అది కూడా మీకు గార్డెన్ నేను మొత్తం చూపించినప్పుడు ఒక మొక్క ఎండిపోయి మీకు కనిపించింది, అది ఆ మొక్కే. దాన్ని ఇంకా తీసేయలేదు, దాన్ని తీసేయాలి. తీసేసి మళ్ళీ ఆ తొట్టిలో ఇంకో మొక్క రీప్లేస్ చేయాలి నేను. మేము టెర్రస్ గార్డెన్ని దాదాపుగా 1 ఇయర్ నుంచి మెయింటైన్ చేస్తున్నామండి. కాకపోతే నేను ఎక్కువగా ఏమి వాడను మొక్కల కోసము. అప్పుడప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ మాత్రం తీసుకొచ్చి వేస్తూ ఉంటాను. ఇంకేమైనా లిక్విడ్స్ చిన్నగా నాకు టైం దొరికినప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు చిన్నగా లిక్విడ్స్ లాంటివి ప్రిపేర్ చేసి అప్పుడు కొంచెం అట్లా మొక్కలకి ఇస్తూ ఉంటాను అంతే. అంతకుమించి నేను ఎక్కువగా ఏం కేర్ తీసుకోను మొక్కలకి. పెద్దగా మా గార్డెన్లో కూడా అంతగా ఏమీ లేవండి మొక్కలు, కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయి. నేను మీకు మా టెర్రస్ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. మామూలుగా కూరగాయలకి సంబంధించి అయితే తోటకూర, పాలకూర, పుదీనా అయితే చాలా బాగా ఉందండి. పుదీనా చాలా అంటే చాలా బాగా వచ్చింది. పుదీనా ఎప్పుడు ఉంటుంది పుదీనా మా టెర్రస్ గార్డెన్లో ప్రధానంగా. తర్వాత వచ్చేసి బెండకాయలు, దొండ చెట్లు, ఇలా కూరగాయలకు సంబంధించి అయితే ఇవి ఉన్నాయి. వంకాయ చెట్లు ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫ్లవర్స్ అయితే మల్లె మొక్కలు ఉన్నాయి, తర్వాత నిత్య మల్లె చెట్టు ఉంది, తర్వాత వచ్చేసి పారిజాత మొక్క ఉంది, గులాబీలు ఉన్నాయి. ఇలా కొన్ని పూల జాతి మొక్కలు కూడా ఉన్నాయి మా గార్డెన్లో.
నేను మీకు ప్రతి ఒక్క మొక్కని చూపిస్తూ కూడా ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇవన్నీ గాలికి కింద పడిపోతున్నాయి, ఎక్కడ పడిపోతాయో అది భద్రంగా ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో పక్కనున్న బెల్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.